ఇంకా మీరు సబ్స్క్రైబ్ అవ్వలేదా? మరెందుకు ఆలస్యం? సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్‌కి. హలో వ్యూవర్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ ఆంధ్రప్రదేశ్ ప్రధాని మాట్లాడుతున్నాను. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదేలాగానే తెలంగాణ రాష్ట్రాల యొక్క వాతావరణ అప్డేట్తో పాటుగా రానున్న 10 రోజుల దాకా మనకు వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి, ఎక్కడెక్కడ మనకు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉంటున్నాయి అన్న విషయం గురించి ఈ వీడియోలో మనము మాట్లాడుకోవడం జరుగుతుందండి. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఏమంటే తెలంగాణ రాష్ట్రంలోని దక్షిణ భాగాలు, అదేలాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, దాంతో పాటుగా ఏమంటే తమిళనాడు, కేరళ అంటే ఈ మొత్తం భాగం మీద ఏమంటే ఉపరితల ఆవర్తన ప్రాంతం అనేది బాగా బలంగా ఏర్పడుతుంది. అంటే బలంగా కొనసాగుతుంది ఉపరితల ఆవర్తనం. ఈ ఉపరితల ఆవర్తన ప్రాంతం వచ్చేసి ఇప్పుడేమవుతుందంటే మరొక 2, 3 రోజుల్లో ఇది బంగాళాఖాతంలోకి ప్రవేశించి, బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ అల్పపీడనం కూడా మనకేమంటే ఉత్తరాంధ్ర జిల్లాల వైపుగా వెళ్ళి, మనకు మధ్యప్రదేశ్ వైపుగా వెళ్ళే అవకాశాలు, లేకపోతే మనకేమంటే మహారాష్ట్ర ఉత్తర భాగాల్లోకి వెళ్ళే అంటే విదర్భలోకి వెళ్ళే అవకాశాలు కూడా మనకు కనిపిస్తుంది. అంటే ఇది 2 డైరెక్షన్స్‌లో ట్రాక్ ఉంటుంది. కాబట్టి ఎటువంటి ట్రాక్ అని మనం చెప్పలేము ఇప్పుడే. కానీ మనకేమంటే అల్పపీడన ప్రాంతం వచ్చేసి మనకు ముఖ్యంగా 7 లేదా 8దో తారీఖున మనకంతా అంటే సెవెంత్ నాడే మనకేమంటే ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తుంది. ఈ అల్పపీడనం వచ్చేసి ఇంటీరియర్ భారతదేశంలోకి అంటే సెంట్రల్ అంటే మధ్య భారతదేశంలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో, దీనివల్ల మనకు వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలుంటున్నాయి అన్న విషయం గురించి చూసినట్లయితే, వర్షాలు మనకేమంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈరోజు మధ్యాహ్న సమయం, అదేలాగానే సాయంకాలం సమయంలో మనము అక్కడక్కడ వర్షాలను చూడగలుగుతాం. అంటే ఉత్తరాంధ్ర జిల్లాలు ముఖ్యంగా మనకేమంటే విశాఖపట్నం నగరానికి చాలా దగ్గరగా ఉండే భాగాలు, అదేలాగానే విజయనగరం జిల్లాలోని పలు భాగాలు, దాంతో పాటుగా అనకాపల్లి జిల్లాలోని పలు భాగాలతో పాటుగా మనకేమంటే శ్రీకాకుళం జిల్లాలోని పలు భాగాలు, పార్వతీపురం మన్యం జిల్లాలోని పలు భాగాలతో పాటుగా అల్లూరు సీతారామరాజు జిల్లాలోని పలు భాగాల్లో ఈరోజు మధ్యాహ్న సమయం, సాయంకాల సమయం, అదేలాగానే రాత్రి సమయం దాకా మనకేమంటే అక్కడక్కడ వర్షాలు, అదేలాగానే ఉరుములతో కూడిన జల్లులు ఉండే అవకాశాలు కనిపిస్తోంది. ఇది ఒక ఏరియా. సెకండ్ ఏరియా ఏమంటే, మనకు ఈరోజు సాయంకాలం అదేలాగానే రాత్రి సమయం అంటే మధ్యాహ్నం నుంచి మెల్లగా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మనకు వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తుంది. అంటే కొన్ని చోట్లల్లో మనకు ఉరుములతో కూడిన వర్షాలు రాయలసీమ జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి అప్ టు సాయంకాలం లేదా రాత్రి దాకా కొనసాగే అవకాశాలు కనిపిస్తోంది. మరోవైపున ఏమంటే ప్రకాశం జిల్లాలోని పశ్చిమ భాగాలు, నెల్లూరు జిల్లాలోని పశ్చిమ భాగాల్లో సాయంకాలం లేదా మధ్యాహ్న సమయంలో అక్కడక్కడ వర్షాలుండే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. మరోవైపున ఏమంటే మనకు ఈ వర్షాలే కాకుండా రాత్రి సమయానికి తెలంగాణ రాష్ట్రం నుంచి కొన్ని వర్షాలు ఏపీ, తెలంగాణ బార్డర్ ఏరియాస్‌కి అంటే పల్నాడు జిల్లా, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు, అదేలాగానే ఎన్టీఆర్ జిల్లా, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు, దాంతో పాటుగా ఏలూరు జిల్లా, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలలో మనము అక్కడక్కడ ఈరోజు సాయంకాలం లేదా రాత్రి సమయంలో వర్షాలను అంటే కొన్ని వర్షాలను చూసే అవకాశాలైతే కనిపిస్తున్నాయండి. మరోవైపున ముఖ్యమైన విషయం ఏమంటే, ఈరోజు అర్ధరాత్రి సమయంలో ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తోంది. ఎందుకంటే ఈస్టర్లీ విండ్ అనేది బాగా స్ట్రాంగ్‌గా ఉంది. అంటే మనకు తేమ అనేది బాగా మనకు రాయలసీమ జిల్లాలో చేరుతుంది. కాబట్టి ఈరోజు రాత్రి సమయం అంటే అంటే మన ఐ మీన్ ఏమంటే అర్ధరాత్రి సమయానికి కడప జిల్లాలోని పశ్చిమ భాగాలు, అదేలాగానే ఏమంటే ఉత్తర భాగాలతో పాటుగా మనకు అనంతపురం జిల్లాలోని విస్తారంగా వర్షాలు, అదేలాగానే సత్యసాయి జిల్లాలోని చాలా భాగాల్లో విస్తారంగా వర్షాలు, కర్నూలు జిల్లాలోని పలు భాగాల్లో మనకు వర్షాలు, నంద్యాల జిల్లాలోని పలు భాగాల్లో మనకు వర్షాలు, దాంతో పాటుగా మనకేమంటే తిరుపతి జిల్లాలోని పశ్చిమ భాగాలు, అదేలాగానే చిత్తూరు జిల్లా, దాంతో పాటుగా మనకు అన్నమయ్య జిల్లాలోని పలు భాగాల్లో మనకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపున దక్షిణ తెలంగాణ జిల్లాలు తీసుకున్నట్లయితే మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు, లేకపోతే నాగర్ కర్నూల్ జిల్లా కావచ్చు, దాంతో పాటుగా జోగులాంబ గద్వాల్ జిల్లా కావచ్చు, ప్లస్ మనకేమంటే నల్గొండ జిల్లాలో పలు భాగాలు, దాంతో పాటుగా సూర్యాపేట జిల్లా, ప్లస్ మనకేమంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా మనం ఈరోజు వర్షాలను చూసే అవకాశాలైతే కనిపిస్తుంది. అంటే ఈ పక్కన ఉండే కొంచెం ఎడారి ప్రవాహిత ప్రాంతాలు అంటే ఈ ఎడారి విస్తరించి ఉన్న ప్రాంతాల్లో మనం ఏమంటే అక్కడక్కడ వర్షాలను చూసే అవకాశాలైతే ఈరోజు మనకు కనిపిస్తుంది. మరోవైపున ఏమంటే హైదరాబాద్ నగరంలో ఈరోజు సాయంకాలం లేదా రాత్రి సమయంలో పలు భాగాల్లో వర్షాలు చూసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఉత్తర దిశ నుంచి గాలులొస్తున్నాయి. అదేలాగానే ఏమంటే ఇప్పుడు ప్రస్తుతానికి దక్షిణ దిశ నుంచి ఉన్నా గానీ ప్రస్తుతానికి మనకి అంటే రాత్రికి మనకు ఉత్తర దిశ నుంచి గాలులొచ్చేసి బాగా మనకు లోకి రావడం వల్ల వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఏమంటే మనొక 3, 4 రోజులు ఇట్లానే మనకేమంటే థండర్ స్టార్మ్స్ అనేది కొనసాగుతూ ఉంటుంది. దాని తర్వాత అల్పపీడన వర్షాల వల్ల మధ్యాంధ్ర, ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు బాగా జోరందుకుంటాయండి. ఇదే అండి ఇవాల్టికి వాతావరణ అప్డేట్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.